హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా వ్లాగ్ అయితే చేద్దామని అయితే పెట్టానండి. ఫస్ట్ టైం ఇలా వ్లాగ్ అయితే తీసి పెట్టాం. మార్నింగ్ 6 to 8 వరకు అయితే ఏమేమి చేశానో, పిల్లల లంచ్ బాక్సుల కోసం టిఫిన్ కోసం ఏమైతే చేశానో అవి అయితే చూపిస్తాను. నైటే బఠానీలు అయితే నానబెట్టేసానండి. వాటిని కడిగేసి శుభ్రంగా పొయ్యి మీద అయితే పెట్టేశాను. అవి అయితే ఉడుకుతున్నాయి. పచ్చి బఠానీ అయితే కాదు, డ్రై బఠానీస్ ఉంటాయి కదా, అవి అయితే పెట్టాను. వాటర్ బాటిల్ కోసం అయితే వాటర్ అయితే పెట్టాను ఇంకొక గిన్నెలో. క్యాలీఫ్లవర్ అయితే సన్నగా తరిగేసి గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నానండి. దాన్ని అయితే 1 time అయితే వాష్ చేసేసాను. ఒక 10 minutes అయితే ఉడకబెట్టుదామని చెప్పేసి పొయ్యి మీద అయితే పెట్టేశానండి. ఈ లోపు అయితే టమాటాలు ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుందాం. బఠానీలు క్యాలీఫ్లవర్ కర్రీ కాంబినేషన్ అయితే చేశానండి. పిల్లలు అయితే ఈరోజు పూరి అడిగారండి. పూరి టమాటా చట్నీ అయితే అడిగారు. వాళ్ళ కోసం అని చెప్పేసి టమాటా చట్నీ పూరి అయితే చేస్తున్నాను. రైస్ కూడా ఉడకబట్టేసింది. కొంచెం కెమెరాకి అయితే కర్రీ చేసేటప్పుడు కనిపించదని పొయ్యి అయితే అవతలకి జరిపేశాను. ఇప్పుడైతే వాతావరణం అయితే చాలా చేంజ్ అయింది. వాటర్ అయితే వేడి చేసేస్తున్నానండి. డైలీ గొంతు ప్రాబ్లం అలాంటివి ఏమి రాకుండా ఉంటాయి. హాట్ వాటర్ మార్నింగ్ తాగేస్తారు. గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న గ్లాసులో అయితే ఇచ్చేస్తాను. మిగిలినవి అయితే వాటర్ బాటిల్లో అయితే పోసేసుకొని వెళ్ళిపోతారు గోరువెచ్చగా ఉన్నప్పుడు. రైస్ కూడా ఉడకబట్టేసింది. పచ్చరికాయలు టమాటాలు అయితే వేగిపోయాయండి. పక్కనైతే పెట్టేసుకున్నాను. కళాయి అయితే మార్చేస్తానండి. కూర కంఫర్ట్గా అనిపించట్లేదు ఏం చేస్తుంటే, అందుకని చెప్పేసి టమాటాలు వేగిపోయాయని ఇటు పెట్టేసి అది అటు పెట్టుకున్నాను. ఇప్పుడైతే పూరి కోసం పూరి పిండి అయితే కలిపేస్తున్నాను. గోధుమ పిండి ఒకటేనండి కలిపింది. దాంట్లో అయితే ఏమి యాడ్ చేయలేదు. కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. కర్రీని అయితే ఎక్కువ గంట పెట్టి కలపకుండా మామూలుగా అట్లా గిన్నెతో కళాయిని అయితే అటు ఇటు పట్టుకొని ఎగరేసుకుంటే సరిపోతుంది. పద్దాక కలిపేసామంటే అందులో ఉన్న ఆల్రెడీ కాలీఫ్లవర్ ఉడకబెట్టింది కాబట్టి మెత్తగా అయిపోతుంది కర్రీ. అందుకని టమాటా చట్నీకి అయితే మిక్సీకి వేసేసానండి. చట్నీ కూడా రెడీ అయిపోయింది. పిల్లలు అయితే రైస్ రెడీ అవుతున్నారు. టైం అయిపోతుంది. ఫాస్ట్గా చేసేసానండి. పాప అయితే రెడీ అయ్యి వచ్చేసింది. నేను ఇక్కడైతే పూరీ చేసేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉంటే పూరీ అయితే పొంగుతుందండి. ఆయిల్ స్లో ఫ్లేమ్లో పెట్టి పూరీ కనుక వేస్తే పూరీ అయితే పొంగదు. తనైతే బాక్స్లో పాప అయితే వచ్చిన రైస్ రెడీ అయిపోయింది, టైం అయిపోతుందని చెప్పేసి బాక్స్లో అయితే అన్నం పెట్టేసుకుంటుంది. నేను పెట్టేసుకుంటాను పూరీ చేసే మమ్మీ అని ఉంది. కూర కూడా రెడీ అయిపోయిందండి. బాక్స్కి వేసి ఇచ్చేసాను. చూసారు కదా పూరీ అలా పొంగుతుందో.
అప్పటికప్పుడు పిండి కలుపుకున్నా కానీ ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉంటేనే పూరి వంగుతుంది. 2 పూరీస్ వేసేటప్పటికి కొంచెం ఆయిల్ అయితే చల్లారింది. 2 అయితే పాపకి, 2 అయితే బాబుకి అయితే ఇచ్చేసాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే